వినేద్దాము కొంచెం. నేను మా టీం అందరినీ విడదీసి ఒకరిని చెప్పాలనుకోవట్లేదు. మేము అందరం ఈ జర్నీలో ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా చాలా ఎంకరేజ్ చేశారు. టీజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వస్తుంది. ఇదే లవ్ తోటి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ encouraging us like this. Thank you. టీజర్ అంతా ఇచ్చారు కదా స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. సో ఇప్పుడు మీడియాతో ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము. మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు ఫర్ దట్. కంగారు పెట్టద్దు, కంగారు లేదో మాట్లాడేస్తాను. ముందుగా వేదిక అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, యాక్చువల్లీ ఇది నా స్టైల్ కాదు, నార్మల్గా మాట్లాడేస్తాను. మీడియా కుర్రోళ్ళకి, అలాగే వేదిక అందించిన మా కమిటీ కుర్రోళ్ళకి, వేదిక ముందును చూస్తున్న మా కమిటీ కుర్రోళ్ళకి, మీడియా ద్వారా టీవీలో చూస్తున్న మొత్తం అన్ని ఊళ్ళలో ఉన్న అందరి కమిటీ కుర్రోళ్ళకి, కమిటీ కుర్రది అంటారు అనుకుంటారు, అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని అందరినీ. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ రమేష్ గారు మొత్తం తిట్టారో తిట్టలేదో అదే ఏమైనా చెప్తున్నారో కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ కష్టపడ్డాము లేకపోతే ఏదో చేసామని చెప్పడానికి ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. బట్ ఒక్కటి చెప్పాలి, ప్రొడక్షన్ హౌస్ గురించి, నిహారిక గారి గురించి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ టీం గురించి. చాలా పక్షులు ఉంటాయన్నమాట, నటన కోసం ఏదో వెతుక్కుంటూ ఏదో చెయ్యాలని ఎక్కడెక్కడి నుంచో ఎగిరెగిరి వస్తాయి. వచ్చిన వాటికి గూటి అంటారు కదా, ఆ గూడు లేదు. మూడేళ్ళు అన్నారు సార్ చెప్పినట్టు. నిజంగా నా 3 ఏళ్ళ వెనకాల చాలా చాలా ఉంది. అవి వెతుక్కుంటూ ఎక్కడ దొరకాలో తెలియకపోతే ఒక మహావృక్షానికి ఉన్న ఒక చెట్టు కొమ్మ మాకు చోటు ఇచ్చింది నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే వెతికాం సార్ చెప్పినట్టు నాతో పాటు వీళ్ళందరూ. ఈ సంవత్సరం ప్రారంభంలో హనుమాన్ చిత్రం వచ్చి విశేషమైన ఆదరణ పొందింది. ఆ హనుమాన్ చిత్రంలో ఆవకాయ ఆంజనేయ అనే పాటను రాసి సినీ రంగ ప్రవేశం చేశాను. నన్ను అనుదీప్ గారు చేశారు. ఆ తర్వాత నేను సైన్ చేసిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. ఇప్పటి వరకు మీరు హార్ట్కి టచ్ అయిన పాట, ఎలక్షన్ మీద పాటలే విన్నారు. లోపల ఇంకో మాస్ ఉంది. ఆ మాస్ అండ్ ఎమోషన్ ఇంకో 4 పాటలు ఇందులో రాశాను నేను. సో ఈ చిత్రంతో నాకు ఇంకా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యదువంశీ గారికి, డైరెక్టర్ గారు, అలాగే అనుదీప్ దేవ్ గారు సంగీత దర్శకులకును, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వాళ్ళకి, నిహారిక మేడం గారికి, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Satellite media and channels, TV channels, everyone, mainly మీ డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వల్లే మా సినిమాలకి ప్రమోషన్ అనేది వస్తుంది. సో మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు విజయ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఈయన చేసిన ఏదైతే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మూవీలో చాలా ఇంపార్టెంట్. అయితే దానికి ఎవరు చేస్తారా అనేసి అందరం ఒక దీంట్లో ఉన్నప్పుడు రమేష్ గారు కరెక్ట్గా మంచి కావాల్సిన పవర్ని తెచ్చారు అక్కడికి. సో మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో. సో మా వాళ్ళని పిండి ఆరేసారు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిహారిక కొనిడెల ఎక్స్పీరియన్స్ విత్ పింక్ ఎలిఫెంట్. నేను చూసిన పింక్ ఎలిఫెంట్ వెబ్ సిరీస్ చూశాను, అన్నీ చూశాను. ఇట్స్ మోర్ ఆర్ ఎస్ లైక్ చాలా సినిమా మీద కానీ ఒక కంటెంట్ మీద కానీ మంచి ఐడియా, మంచి ప్యాషన్ ఉన్నట్టు, చాలా సింపుల్గా, చాలా అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు, ప్రతి కామన్ మ్యాన్కి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ లక్కీ. ఈ పర్టికులర్ మూవీకి యాక్చువల్లీ పింక్ ఎలిఫెంట్ కాకపోతే ఇంకే ప్రొడక్షన్ హౌస్ ఇంత న్యాయం చేసేది కాదు. ఎందుకంటే రమేష్ గారు
లిటరలీ మా డైరెక్టర్ది ఉతికి ఆరేశారు బడ్జెట్ల విషయంలో. సో కొన్ని దగ్గర మేము కూడా వంశీతో చాలా ఫైట్ చేసాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వంశీ ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు యాక్చువల్లీ సినిమా పాటలు రాసాడు, అప్పటికి సినిమా మ్యూజిక్ అయిపోయింది. ఓకే, సో నరేషన్లోనే నాకు మ్యూజిక్తో పాటు నరేట్ చేసి వినిపించాడు. ఇంకా మీరు అసలు ఈ సినిమాలో యాక్చువల్ సాంగ్స్ చూడలేదు. ఈ 2 సాంగ్స్ ఒక కామెడీ, ఒక నొస్టాలజిక్, బట్ రియల్ ఇమోషనల్ సాంగ్స్ 2-3 ఉన్నాయి. అవి వినేటప్పుడు సినిమా స్టోరీ చెప్పేటప్పుడే నాకు అవి వినిపించితే నాకు కట్లు నీరు వచ్చాయి. సో నేను పర్టికులర్గా వెళ్ళి నాగబాబు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇది ఎలాగైనా వినాలి సార్, ఇది ఈ సినిమా యాక్చువల్లీ ఎలక్షన్స్కి ముందు రావాలనుకున్నాం. సో నేను చాలా స్పీడప్ చేద్దాం, అప్పటికే సిద్ధార్థ రాయ్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ నాగబాబు గారు ఈ సినిమా కథ విన్నాక అన్నారు, ఇది ఎలక్షన్ ముందు వచ్చినా వెనకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఒకటే రిజల్ట్, ఇది గ్యారంటీ బంపర్ హిట్, నాకు ఇది నచ్చింది అన్నారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది, ఇప్పుడు 2 స్టేట్లలో నెక్స్ట్ సునామీ ఈ సినిమా రిలీజ్ డేట్ వస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే మేము అందరం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. వన్స్ అగైన్ మా 11 మెంబర్ క్రికెట్ టీం కమిటీ కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి కెరియర్లు ఈ సినిమాకి చాలా ఈ సినిమా వీళ్ళందరి కెరియర్లు మంచి పీక్కి వెళ్ళాలి. మీరందరూ ఒక నోన్ రియల్ క్వాలిటీ పెట్టారు మీరందరూ. అంటే లైక్ మీరు చూస్తే అసలు వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు. ఆ కుర్రాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు. ఈవెన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వీళ్ళవి. టూ బెస్ట్ థింగ్స్ అంటే ఒకటి హనుమాన్ అండ్ ఇంకోటి వంశీ పరిచయం అవ్వడం. సో నేను ఎప్పుడు కంపోజర్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. చాలా బలవంతంగా చేశారు ఆయన. బలవంతంగా అంటే నేను అవ్వగలను, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగలను అనే నమ్మకం తెప్పించారు ఆయన. సో చాలా పెద్ద ఇరకాటంలో పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ కంపోజర్స్ నన్ను పిలిపించి పాడిస్తారో లేదో నాకు కొంచెం డౌట్గా ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ ట్రస్టింగ్ మీ. చాలా ట్రావెల్ చేసాం. నేను విన్న జీవితంలో నా ఫస్ట్ నరేషన్ వంశీ. అసలు సినిమా ఇలా చెప్తారా అని నాకు తెలిసింది వంశీ వల్లనే. అండ్ నరేషన్కి ఫ్లాట్ అయిపోయాను నేను. అండ్ అలాగే చాలా ఆ 3 yearsలో చాలా జరిగాయి, చాలా కష్టపడ్డారు ఆయన. అండ్ ఫైనల్గా నిహారిక గారు అండ్ ఫణి గారు, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ వంశీ అండ్ హిస్ విజన్ అండ్ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, టెక్నీషియన్స్ అందరూ, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎవరు యాక్టింగ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు సినిమా చూస్తున్నప్పుడు, నేను రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అమేజింగ్ యాక్టర్స్ అందరూ చూస్ చేశారు. సో కుడోస్ టు ఎవ్రీబడి, ఆల్ ద కమిటీ కుర్రాలు. అండ్ అలాగే మా డిఓపి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అన్వర్ గారు సూపర్ ఎడిట్స్ చేశారు. పాటలు కొన్ని కట్ చేశారు. 4 నిమిషాలను పాటలు 3 నిమిషాలు చేశారు ఆయన, చాలా పాటలు. అండ్ నిహారిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్. ఆవిడ చాలా డౌన్ టు ఎర్త్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఏది అడిగిన బడ్జెట్ వైజ్ మాత్రం మ్యూజిక్గా నాకు అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. నాకు ఈ లిరిసిస్ట్ కావాలంటే ఆ లిరిసిస్ట్, ఆ సింగర్ కావాలంటే ఎవరంటే వాళ్ళని నాకు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టీజర్ మీ అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ. అండ్ చాలా కంటెంట్, చాలా సాంగ్స్ ఉన్నాయి ఫిల్మ్లో. యుల్ ఆల్ ఎంజాయ్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్సైటింగ్ స్టఫ్ వస్తుంది. అండ్ కీప్ వెయిటింగ్ అండ్ వాచ్ అవుట్ ఫర్ కమిటీ కుర్రాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఈ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము కూడా 11 మంది, అంటే హీరోలని కాదు 11 మంది జీవితం అని చెప్పాడు ఆయన. ఒక 11 మంది వ్యక్తుల జీవితంలో ఒక 30 years ఆఫ్ వాళ్ళ జర్నీని మనం చూపిద్దామండి. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఆ లైఫ్లో ఉండే అన్ని ఎమోషన్స్ కలిపి చూపించాలండి అని చెప్పారు. కానీ చెప్పినప్పుడు చాలా చిన్న సినిమాలో తీయాలని చెప్పి వచ్చారు. కానీ ఆయన 30 ఏళ్ళ జర్నీని మనం చాలా చిన్న సినిమాలు తీయాలంటే అప్పుడే నాకు డౌట్ వచ్చిందండి. ఏమండి మీరు 30 ఏళ్ళ జీవితం అంటున్నారు, మొత్తం తీసుకెళ్ళామో గోదావరి రోడ్ని తీయాలని చెప్పి, పైగా ఎక్కడ తీయాలి, ఏం తీయాలి అన్నీ చాలా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి, కానీ చాలా చిన్న సినిమాగా తీయేద్దామని చెప్పి వచ్చారు ఆయన. కానీ స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత నిహారిక గారికి చాలా బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్ నాగబాబు గారికి కూడా చెప్పారు, ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. పని గారు కూడా విన్నారు, ఆయనకి చాలా బాగా నచ్చింది. సరే అయితే
ఫణి గారు అంతకుముందే ఒక సినిమా చేస్తున్నారు అని అన్నారు, కలిపి చేద్దామండి, ఎందుకంటే మన వంశీ గారు చెప్పిన సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ హౌస్ సరిపోదు, కాబట్టి మీతో మేమిద్దరం కలిపి చేద్దామండి అంటే సరే అని చెప్పి ఒప్పుకొని, అందుకని వెళ్ళి గోదావరి రోడ్లో ఆయన చెప్పిన లొకేషన్స్, ఆయన చెప్పిన టైమింగ్స్, పాపం 11 మంది కుర్రోళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళు 11 మంది కుర్రోళ్ళు అంటే ఆయన ఒక 3 సంవత్సరాలుగా పాపం ఆయన్నే నమ్మి ఇదే స్క్రిప్ట్తో నడుస్తూ ఉన్నారు. ఎంతగా కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం వాళ్ళు అసలు ఏ రోజు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళు చాలా బాడీ వైజ్ కానీ ట్రాన్స్మిషన్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఎన్ని వర్క్షాపులు చేశారో. ఆయన 3 ఏళ్ళ నుంచి వర్క్షాపులు చేస్తున్నారు, ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ పాప మళ్ళీ ఒక మామూలు రెగ్యులర్ డేస్కి వచ్చి పాపం 5 కేజీలు 10 కేజీలు పెరిగితే మళ్ళీ కాదు కుదరదమ్మా మళ్ళీ 10 కేజీలు తగ్గాలంటారు. పాపం మళ్ళీ తగ్గి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేవారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం, ఎందుకంటే సినిమాని చాలా నమ్మారు కాబట్టి, స్క్రిప్ట్ని వంశీ గారిని చాలా నమ్మి, వంశీ ఏది చేయమంటే అది, వాళ్ళకి అసలు ఇంకేది లేదు, స్క్రిప్ట్ ఏంటి అని కాకుండా వంశీ ఏ రోజు ఏది చెప్పినా తను పూర్తిగా నమ్మి ఈ స్క్రిప్ట్ని వాళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి ఈ సినిమాలో చూస్తే నిజంగా మనం కూడా చూస్తే ఒక 11 మంది లైఫ్లానే ఉంటుంది. ఇది ఒక సినిమాలాగా కాదు, ఒక 11 మంది లైఫ్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ 11 మంది క్యారెక్టర్లతోటి ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ దీంట్లో మధ్యలో వస్తాయి. ప్రతి క్యారెక్టర్ది జనరల్గా మనం సినిమా చేసినప్పుడు మనం హీరో క్యారెక్టర్తో మనం పోల్చుకుంటాం, కానీ ఈ క్యారెక్టర్లో ఈ సినిమాకి వచ్చేసరికి 11 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంతోపాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా కొత్త వాళ్ళే. పైగా వంశీ గారు ఫస్ట్ నుంచి అంటే అందరూ కొత్త వాళ్ళతో చేయాలనే దాంతోనే ఉన్నారు కాబట్టి అందరూ కొత్త వాళ్ళతోనే చేశాం. అందులోని మా రాజు గారు మాతో ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన ఎంత అందంగా చూపించారంటే, మాకు ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అలాగే తర్వాత హలో వరల్డ్ కూడా మాతో పాటు మేము వెబ్ సిరీస్ చేసాం, దానికి కూడా రాజు గారు చేస్తున్నారు. ఈ చేసడం వల్ల ఆయనే అన్నారు రాజుగారు కావాలని. ఇందులో ప్రతి టెక్నీషియన్ని కూడా ప్యూర్గా మా వంశీ గారు ఎత్తుకున్న టెక్నీషియన్సే, ఎందుకంటే ఆయన భరించే టెక్నీషియన్స్ ఆయనే ఎత్తుక్కోవాలి. అదే మనం ఎవరన్నా తీసుకొచ్చాము కూడా ఎంతసేపు ఉంటారో తెలియదు, అందుకోసం చెప్పి ఆయనే ఎత్తుక్కున్నారు. అటు అనుదీప్ గారు కానీ మళ్ళీ ఏది చెప్పినా ఆయన అంటే ప్రతి టెక్నీషియన్ ఆయనతో 3 ఏళ్ళ నుంచి జర్నీ చేశారు. ఎవరు అంటే మేము సినిమా 6 నెలలు తీసాము, కానీ ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయనతో 3 ఏళ్ళగా జర్నీ చేశారు. కాబట్టి ఈ స్క్రిప్ట్ గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మాకు కన్నా కూడా ఈ ఆర్టిస్టులకి ఈ టెక్నీషియన్లకి దీంతో పనిచేసి ప్రతి చిన్న ఆర్టిస్టులు కూడా చాలా బాగా తెలుసు, ఎందుకంటే చాలామందికి స్క్రిప్ట్ చెప్పుకున్నారు, చాలామందికి ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. అందరూ ఏంటంటే దీన్ని ఎలాగ సినిమాగా చేయగలం అనేది తప్ప అది ఫైనల్గా మా దగ్గరకు వచ్చింది. నిజంగా మేము కూడా మ్యాక్సిమం కష్టపడి ఆయనకి ఏదైతే అనుకుంటున్నారో, వంశీ గారు ఏదైతే సాటిస్ఫై అయ్యారో అంతవరకు మేము చేసామని అనుకుంటున్నాము. ఇంతవరకు అయితే చాలా బాగా వచ్చింది, మేము కూడా నమ్ముతున్నాం బాగా వచ్చిందని. ఇంకా డబ్బింగ్ స్టేజ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అలాగే దీనికి సాంగ్స్ అనుదీప్ గారు ఆడే అప్పటికి ఈ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా హనుమాన్ స్టార్ట్ అవ్వలేదు. హనుమాన్ 2 సంవత్సరాలు తీసిన తర్వాత దాకా వీళ్ళ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మాది స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఒక మేజర్ యాక్షన్ పార్ట్ ఉంది. దానికోసం ఎవరి కోసం వెళ్దామా అనుకున్నప్పుడు మన విజయ మాస్టర్ గారిని అనుకున్నాం. అప్పటికే వంశీ గారు చాలా భయపడ్డారు, ఎందుకంటే వంశీ గారు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన అతిపెద్ద టెక్నీషియన్ ఆయనే. మాతో పోలిస్తే అందులో కూడా వంశీ గారికి ఉన్న బాధ ఏంటంటే, ఈ టెక్నీషియన్ అందరూ నా మాట వింటారు, విజయ్ గారు వింటారా వినరా అని, అంతే తప్ప పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియనే కాదు. విజయ్ మాస్టర్ గారు రమేష్ గారు తీసుకొస్తున్నారు, ఈయన మా మాట వింటారా వినరా అనే దాంట్లో వస్తే కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయన కూడా పాపం వంశీ గారి మాట వినేలాగా పాపం మేము బతిమాలో బామాలో ఆయనకి ఏం కావాలో అలా చేయించాము. చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చి ఉన్న ఒక యాక్షన్ పార్ట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అలాగే దీనిపైన అన్వర్ అలీ గారు ఎడిటర్ గారు కూడా ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు. ఇందులో ఏ టెక్నీషియన్ కాదు, అందరూ టెక్నీషియన్స్ బాగా ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా 10 మంది పనిచేసేవారు, పాపం 4-5 మిగిలారు. అందరూ చాలా బాగా వర్క్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందు తేడు. ఇన్ని 3 సంవత్సరాల జర్నీ ఏంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరికి తీసుకురావాలి అనే ఒక కష్టంతో ఇన్ని వదలకుండా, జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఎవరికో ఎంతవరకైనా ఒక అసిస్టెంట్ తిరిగి ఎక్కడో నీరసం వస్తుంది, ఇంకా ఒప్పుకోవట్లేదు ఇంకోటో. కానీ ఆయన ప్రాజెక్ట్ని ఎంతగా నమ్మారంటే 80% ఈ ప్రాజెక్ట్ని ఆయన అనుకున్నట్టు మాత్రమే అవుట్పుట్ రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో చోట్ల తిరిగి ఫైనల్గా మా దగ్గరికి వచ్చి ఆగింది ఈ ప్రాజెక్టు. మేము ఆయన అనుకున్నట్టుగానే చేయగలిగాము. అసిస్టెంట్లు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మాకు కావాల్సినట్టు వాళ్ళకు వర్క్ ఇచ్చారు.
అందుకని మీకు కూడా ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చుద్దని, ఆయన చెప్పినట్టు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తుందని, చిన్నతనమే కాదు మీలో చాలా ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. ఈ సినిమా బాగా వస్తుంది, మీ అందరూ కూడా బాగా నచ్చుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాతో ఎన్ని బాధలు భరించే ఆర్టిస్టులకి, అలాగే మా టెక్నీషియన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా అయిపోలేదు అనుకోండి, ఇంకా 1 month ఉంది ఏళ్ళతోటి, తర్వాత ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మాతో ఉన్నందుకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. రమేష్ గారు, we asking you to just support us as we continue embarking to journey up to release this movie. Thank you. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్స్ టు మీడియా పీపుల్, చాలా ట్రాఫిక్లో వచ్చారు, థ్యాంక్స్ అండి. ఈ మూవీ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ అందరూ కొత్తోళ్ళేనండి. మా అందరినీ నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేసిన నిహారిక గారికి చాలా చాలా థ్యాంక్స్. మా రాజు గారు మంచి ఫ్రేమ్స్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. తర్వాత చాలా ఎండింగ్లో, ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్లో నేను ఫనీ గారితో మాట్లాడడం జరిగింది. ఒక 3 hours 4 hours కంటిన్యూస్గా. చాలా ఇంప్రెస్ అయిపోయాను. అంటే ఆయన మాటలకి ఈ సినిమాకి ఎంత ఇంటర్లింక్ ఉంటుందంటే కంప్లీట్గా అందరం నోస్టాల్జియాలోకి వెళ్ళిపోతాము అనేంత ఫీల్ వచ్చింది. సో ఇద్దరు ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వంశీ అన్న, చాలా చెప్పాలి బట్ ఇప్పుడు కొంచెమే చెప్తాను, మిగిలింది చాలా ఉంది, అప్పుడు చాలా చెప్తాను. ఒక 4 years బ్యాక్ ఇదే రోజుల్లో కోవిడ్ టైంలో, ఆల్మోస్ట్ ఇదే టైంలో, ఐ మీన్ సేమ్ టైంలో 6 to 8 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది. అన్న ఈ మూవీ నారేట్ చేశారు నాకు అండ్ సుభాష్ అన్నయ్యకి. ముగ్గురం కూడా అంటే మేమిద్దరం చాలా షాక్ అయ్యాం. ఫస్ట్లో 14 మంది హీరోలు అనుకున్నారు. 14 మంది హీరోలు అన్నప్పుడు అన్న ఇది అవుతుందంటారా అంటే, మనం చేద్దాం తప్పకుండా అవుతుంది అనే చాలా బూస్ట్ ఇచ్చి 4 years జర్నీ, 4 years ట్రావెల్ చేసి ఇంతవరకు వచ్చాము. ఆ తర్వాత డైరెక్షన్ టీం, మంచి డైరెక్షన్ టీము, టెక్నికల్ టీము అందరూ దొరకడంతో చాలా గొప్పగా వచ్చిందనే ఫీల్ అవుతున్నాము. అండ్ మోర్ ఓవర్ 6,000 ఆడిషన్స్ అన్నారు, ఇంకా ఎక్కువే చేసాము. ఆ 6,000 ఆడిషన్స్ చేసినందుకు డైరెక్షన్ టీంకి అండ్ దాన్ని లీడ్ చేసినందుకు మా వంశీ అన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో 90% ఆఫ్ ది పీపుల్కి ఇది ఆరంభం. చాలా అందంగా, అద్భుతంగా, అర్థవంతంగా చేసేలా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. దాదాపు 6,000 ఆడిషన్స్ తర్వాత సెలెక్ట్ అయిన కుర్రాళ్ళు వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఒక క్రికెట్ టీం ఫామ్ చేశారు మన వాళ్ళు. ఓకే, అలాగే నవ్వుతూ కెమెరాలు చూస్తూ ఉండండి. ఫస్ట్ వాడపోయి విడది పూరా ఇది కమిటీ కుర్రాళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం, కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట, యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి రీడింగ్ మై మైండ్, పవన్ కళ్యాణ్ గారిని రీడింగ్ మై మైండ్ ఉంటది. అయితే వస్తున్నారా? వస్తున్నారు, ఇంకా దాంతో ఆలోచించండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్ లో ఉంటుంటది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారా? ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు. అంటే చెప్పింది చిన్న స్టోరీ, అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్ గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్.